కోతులకి మనుషులు ఎదురుపడితే ఏంటి సిచ్యుయేషన్ అనేది ఈ వీడియో అండి. దీంట్లో కూడా వాటి రియాక్షన్ అనేది ఒక్కో సిచ్యుయేషన్ ఒక్కోలాగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఇవి జనరల్గా ఇలా వస్తుంటాయండి, దారి వెంబడి వస్తుంటాయి. అయితే ఫస్ట్ లేడీస్ ఎదురుపడితే ఎలా ఉంటుందనేది చూద్దాం. వాళ్ళు కొంచెం భయపడతారండి. లేడీస్ జనరల్గా భయపడతారు కదా. ఇక్కడ కూడా అదే చూపించేసరికి అవి ఏం చేస్తాయంటే అటాక్ చేస్తాయి. ఈవెన్ ఎలా అంటే వచ్చి అటాక్ చేసి పాపం బ్యాగ్స్లో లంచ్ బ్యాగ్స్ వస్తాయి కదా, లంచ్ బ్యాగ్ తీసుకొని వస్తుంటారు కదా, ఆ బ్యాగ్స్ కూడా ఎత్తుకొని వెళ్ళిపోతాయండి. పాపం వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. సో వాళ్ళు కొంచెం గుంపుగా రావడానికి ట్రై చేస్తారు, అలా కూడా అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి. మగవాళ్ళు వస్తే, జెంట్స్ వస్తే ఏంటి పరిస్థితి? వాటిని ఒక్కరు వస్తే మ్యాక్సిమం అటాక్ చేయడానికి ట్రై చేస్తాయండి. కానీ ఇక్కడ ఇవి రైతులు ఏం చేస్తారంటే వాటిని మెథడ్స్ వాడుతున్నారండి. భయపెట్టడము, వాటిని కంగారు పెట్టడము, అలా చేసి వాటిని ఒక్కరు కూడా పంటను కాపాడుకున్న వాళ్ళు ఉన్నారండి. అదే మెథడ్ ఇక్కడ దారి వెంబడి ప్రయోగిస్తున్నారనమాట, చూపిస్తున్నారు. సో అవి దారిస్తాయి. నేను ఆగాను, వీడియో కోసం ఆగాను. నేను చూపిస్తాను ముందు వాటిని ఎలా తరిమాను అనేది. ఇంకో విషయం ఏంటంటే టూ వీలర్ అండి. టూ వీలర్ ఫస్ట్ ఏం చేసేవంటే వెంటబడేవి, బండి మీద ఎక్కి కూర్చునేవి, మగవాళ్ళని కూడా అటాక్ చేసేవి. వాటికి ప్రమాదం అనిపించిందండి. వెహికల్ మీద స్పీడ్ ఎక్కువ కదా, వాటి స్పీడ్ కంటే వెహికల్ స్పీడ్ ఎక్కువ కాబట్టి ప్రమాదం అనిపించి వెనకాల రావడం మానేసి, మనము బాగా హారన్ కొట్టి వాటిని కంగారు పెడితే పక్క తప్పుకుంటాయండి, దారిస్తాయి. ఇంకో సిచ్యుయేషన్ ఏంటంటే ఆటో. మామూలుగా మనకు ఫర్టిలైజర్ కానీ కూలోళ్ళని కానీ తీసుకురావడానికి ఆటో వస్తుంది కదండి. అలా ఎదురుపడ్డప్పుడు ఖచ్చితంగా దారిస్తాయండి. ఎందుకంటే వాటికి ప్రమాదం, ప్రాణం మీద వాటికి తీపి ఎక్కువ అండి. అలా 4 వీలర్స్ కూడా భయపడతాయి. అదండి.